ఈ మన్యంకొండ అటవీ ప్రాంతంలో చిరుతపుళ్ళు వస్తున్నాయని చెప్పేసి పశుల కాపర్లు, ఫారెస్ట్లో ఉన్న రైతులు వీళ్ళంతా చిరుతపుళ్ళను చూసినట్టుగా ఫోన్ ద్వారా మాకు సమాచారం అందించారు. అలాగే రైతులు ఆ పట్ట పొలాలలో వాటి పద్మార్క్స్ కూడా చూపించారు. రైతులు ఇచ్చిన ఫోన్ సమాచారంతో వెంటనే స్పందించి ఇక్కడ మేము రిజర్వ్ ఫారెస్ట్లో ఇక్కడ పశువులు పోయే పశువుల డొంక పుంట కానీ ఇట్లా మనుషులు నడిచే బాట పుంట కానీ అవి వెరిఫికేషన్ చేసినాము. రైతు పట్టభూమిలో మాత్రం వరాల పుంట నడిచినట్టుగా అక్కడ పద్మార్కులు కనిపించినాయి. అక్కడ పక్క ఉన్న మన్యంకొండ పక్కలో ఉన్న వడ్డరి చంద్రయ్య అనే రైతు అతన్ని విచారించగా ఆదివారం నాడు సాయంత్రము చిరుతపులి నా కళ్ళతో చూసిన ఇట్లా పలానా చెట్టు కింద కూర్చున్నది, ఒకటేమో గుండు మీద కూర్చున్నది అని చెప్పిండు. ఆయన చెప్పిన దాని విధంగా కూడా మేము అక్కడక్కడ వెతికి మొత్తము పద్మార్క్స్ చూస్తే ఒకటి పద్మార్క్స్ దొరికింది. పద్మార్క్స్ కూడా మేము సేకరించడం పద్మార్క్స్ను. దాన్ని బట్టి ఆడపిల్ల మగపిల్ల అని రెండు చిరుతపుళ్ళు వచ్చినాయని చెప్పారు. ఈ మన్యంకొండ కానీ మహబూబ్నగర్ మన జిల్లా ప్రాంతంలో దాదాపు 7-8 గల చిరుతపుళ్ళు ఉన్నాయి. ఇవి నిజమే. ఇది చిరుతపుళ్ళు మాత్రము ప్రతిరోజు అవి ఉదయం సాయంత్రం 2 సార్లు నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నీటి కాడికి నీళ్ళు తాగడానికి వస్తుంటాయి. ఉదయం పూట 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ వాటర్కి వస్తాయి. అవి సాయంత్రం కూడా 5 నుంచి 6 మధ్యలో నీళ్ళ కాడికి వచ్చి నీళ్ళు తాగిపోతుంటాయి. ఇప్పుడు మాత్రము ఆ రైతు చంద్రయ్య చెప్పిన విధంగా సాయంత్రం 5 గంటలకు కనిపించింది, వాటర్కి వచ్చిందని చెప్పిండు. ఉదయం తెలంగాణ వచ్చింది అని చెప్పిండు. అవి పద్మార్క్స్ అయితే మాత్రం చిరుతపుళ్ళు